నా పేరు చప్పిడి వెంకటరెడ్డి. నా వయసు 70 సంవత్సరాలు. నేను తాడిపత్రి వాస్తవ్యుణ్ణి. ఆనాపానాసతి ధ్యాన మార్గానికి నేను 1998లో జాయిన్ అయ్యాను. బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారి సన్ముఖములో ఒక కళ్యాణ మండపంలో క్లాసు జరుగుతుంటే నేను దాన్ని వెళ్ళి అక్కడ ఈ ధ్యానాన్ని గురించి తెలుసుకోవడం జరిగింది. ఆ దినము నుంచి ఇప్పటి వరకు నేను ధ్యాన సాధనను కొనసాగిస్తూనే ఉన్నాను. గ్రంథ పఠనము కూడా చేస్తూ ఉన్నాను. ధ్యాన ప్రచారాలు కూడా సాగిస్తూ ఉన్నాను. దగ్గరి పరిసర ప్రాంతాల పట్టణాలకైతేనేమి, పల్లెలకైతేనేమి, నేను నా కూడా మిత్రుడు టి సంజీవరెడ్డి గారు, ఆయన ఉపాధ్యాయుల నుంచి రిటైర్డ్ అయిన వ్యక్తి, నాకన్నా వయసులో సీనియరు. ధ్యానములో మేమిద్దరము ఒకే సమయంలో రావడం జరిగింది. ఇద్దరం కలిసి ఎన్నో పల్లెలు పట్టణాలను ధ్యానం బోధిస్తూ వారిలో చైతన్యాన్ని తీసుకురావడానికి ఉడతకు ఉడత భక్తి అన్నట్లు మా ప్రయత్నాలను మేము సాగిస్తూ ఉన్నాము. ప్రస్తుతం కూడా అదే విధానములో మా కార్యక్రమాలను సాగిస్తూ ఉన్నాము. తాడిపత్రిలో ఉన్న హై స్కూళ్ళల్లో అయితేనేమి, కాలేజీలో అయితేనేమి విద్యార్థులకు ఈ ధ్యాన బోధ అవకాశం దొరికినప్పుడల్లా చేస్తూ వారికి ఎలా ఈ ధ్యానం వలన వాళ్ళ జీవితాలను బాగుపరుచుకోవచ్చు, ఏ లాభాలు జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, కాన్సంట్రేషన్ వాళ్ళలో పెరుగుతుంది. మెమరీ పవర్ను వాళ్ళు ఎక్కువగా ఉంచుకోవడానికి, ఆ శక్తిని సంపాదించుకోవడానికి వీలవుతుంది. అలాగే ఆరోగ్యాన్ని ఎంతో ఉన్నత స్థితిలో మెయింటైన్ చేయడానికి, ధైర్యాన్ని తెచ్చుకోవడానికి, వారిలో ఉన్నటువంటి వారి లోపల ఆ టాలెంట్స్ను బయటికి తీసుకురావడానికి, ఆ ప్రజ్ఞలన్నీ బయటికి పెట్టడానికి, ఆ ధైర్య ఉత్సాహాలు చేయడానికి ధ్యానము సహకరిస్తుంది. ధ్యానము లేని జీవితము అంధకారమయంగా ఉంటుంది, అయోమయంగా ఉంటుంది. ధ్యానమున్న జీవితంలో సుఖశాంతులు, ప్రశాంతత, ఆనందము వెల్లువిరుస్తూ ఉంటాయి. ఆ సుస్పష్టంగా ఉంటుంది. ధ్యానమున్న జీవితము ఎంతో సుఖప్రదంగా ఉంటుంది, క్రమశిక్షణాపరంగా ఉంటుంది, ధర్మయుక్తంగా ఉంటుంది, న్యాయోచితంగా ఉంటుంది అని మాకు అనుభవం గుండా మేము తెలుసుకున్నాము. ఇదే సత్యాలను మేము ప్రచారంలో ప్రజలకందరికీ చెప్పి ధ్యానాన్ని ఆమోదింపజేసి వారిలో మార్పు వచ్చేలా ఒకసారి కాకపోతే రెండుసార్లు కాకపోతే 3 సార్లు వెళ్ళి అర్థమయ్యేలా వారి భాష, వారి యొక్క అర్థం చేసుకునే స్థాయి వరకు మనం కిందికి పోయి వారి భాషలోనే వారికి తెలియజేస్తూ ఈ ధ్యానాన్ని ప్రపంచంలో విస్తరింపజేసే మహోన్నత కార్యక్రమంలో మేము పాలు పంచుకుంటున్నందుకు చాలా గర్విస్తున్నాము. ధ్యానము ఉన్న జీవితము ఎలా మారింది అంటే, ధ్యానము లేక మునుపు నా యొక్క స్థితిని కొంచెం నేను మీకు వివరిస్తాను. అన్నీ సత్యాలనే మాట్లాడుతున్నాను. ఇక్కడ అవాస్తవాలు ఏ 1% కూడా లేవు. నా త్రికరణ శుద్ధితో నేను తెలుపుతున్నవన్నీ సత్యాలే. నేను వృత్తిరీత్యా ఇండియన్ ఆర్మీ మిలిటరీలో ఒక సిపాయిగా జాయిన్ అయ్యి, అది 1967 సంవత్సరంలో ఆర్మీ మెడికల్ కోర్లో మిలిటరీ సిపాయిగా చేరాను. ఆపై 30 సంవత్సరాల ఆ సేవ చేసి ఒక డిఎస్పి హోదాలో రిటైర్మెంట్కు 1996లో దిగువచ్చాను. ఆ మిలిటరీ జీవితంలో నేను ఎలా జీవించాను, నా డ్యూటీ పరంగా పర్ఫెక్ట్గా ఉన్నాను, నా బాధ్యతలను కరెక్ట్గా తీసుకున్నాను. కానీ సమాజం ఒప్పని, దివ్యులు అనుమతించని మహనీయులు, తల్లిదండ్రులు, గురువులు
ఒప్పని 2 పనులతో 2 వ్యవహారాలతో నేను చిక్కుని ఉన్నాను. ఫస్ట్ నెంబర్ 1 మద్యపానం సేవించడం నేర్చుకున్న కొద్దిగానే. ఆ తరువాత ఆ మిలిటరీ లైఫ్ కాబట్టి అక్కడి వాతావరణంలో మాంసాహార భక్షణ కూడా బాగా చేశాను. బాగా చేయాలనే ఆసక్తి గల ఉన్నవారిలో నేను ఒకరిని, ప్రథముడిని కూడా చెప్పుకోగలుగుతా. అలా ఎందుకు జరిగిందని ఇప్పుడు నేను ఆలోచిస్తే అది అజ్ఞానమయ జీవితము, అంధకారమైన జీవితము. ఆ జీవితంలో విచక్షణ జ్ఞానము నాకు లేదు. ఎలా ప్రవాహము సాగుతున్నదో ఆ ప్రవాహము శైలిలోనే నేను కూడా కొనసాగిపోయాను. ఆపై 1996లో నేను ఎప్పుడు సేవా నివృత్తి పొందాను, తాడిపత్రికి నా నివాస స్థలానికి వచ్చాను. అప్పుడు 2 సంవత్సరాల తరువాత బ్రహ్మర్షి సద్గురువు జగద్గురువైన సుభాష్ పత్రిజీ గారి ఆ ధ్యాన ప్రోగ్రాంకు వెళ్ళటము పూర్వజన్మలలో చేసుకున్న సుకృతమని నేను భావిస్తున్నాను. ఆ క్లాసు విన్న తరువాత, ఆ యొక్క ధ్యాన విషయాలు తెలుసుకున్న తరువాత ఆ గురుదేవుల సన్ముఖంలో ఏదో నాలో మార్పు వచ్చిందనే అనుభవం కూడా ఆ తొలి రోజున్నే నాకు వచ్చింది. ఆయన క్లాసు అంతా విన్న తరువాత ఆయన ఆ దినం క్లాసులో చెప్పింది ప్రధానంగా 3 పెద్ద విషయాలు చెప్పాడు. ధ్యానము సర్వరోగ నివారిణి, ధ్యానము సకల భోగకారిణి, ధ్యానము సత్యజ్ఞాన ప్రసాదిని. ఈ 3 విషయాల మీద విశదీకరించి మాంసాహారము తినకూడదు, అది చాలా పాపాహారము, మానవులకు ఆ ఆహారము నిషేధము, ఆ విధంగా జీవిస్తే మనము మానవులము అనిపించుకోము, ఒక రాక్షసులుగానే మిగిలిపోతాము అనే విషయాన్ని గట్టిగా ఒక్కానించి సభాముఖంగా ఆయన తెలిపారు. ఆయన సభ లెక్చరేట్ ఇచ్చిన తరువాత మధ్యలో అందరి మధ్యలో కూర్చొని చిట్చాటిగా మాట్లాడుతున్నప్పుడు నేను నా పర్సనల్గా సార్ దగ్గరికి వెళ్ళి, సార్ మీరు స్టేజ్ మీద చెప్పిన లాభాలు అన్నీ కలుగుతాయా? మీరు చెప్పినట్లు ఒక మనిషిలో అంత పరివర్తన వస్తుందా అని నాలో ఉన్న అనుమానాన్ని ఆయనతో ముఖాముఖిగా ప్రశ్నించి అడగడం జరిగింది. ఆయన కళ్ళల్లో సూటిగా కళ్ళ చూపును నా కళ్ళల్లో పెట్టి నా భుజం మీద చేయి వేసి, హలో మిత్రమా, నేను చెప్పిన వాటిలో నీకెందుకు సందేహం వచ్చింది? నీవు ధ్యాన సాధన నేను చెప్పిన విధంగా చెయ్యి. చేసిన తరువాత రాకపోతే నేను మరలా ఇలాగా ఈ ఊరికి, ఈ గ్రామానికి, మీ యొక్క తాడిపత్రికి వస్తాను కదా, అప్పుడు నన్ను ప్రశ్నించుము. ఇప్పుడు నేను ఆ యొక్క విశిష్టతను గురించి, ధ్యానం మీ జీవితంలో ఏం మార్పు తెస్తుంది, ఎలాగా మీరు ఒక దివ్యమైనటువంటి జీవన విధానానికి స్టార్ట్ చేసుకోవాలని చెప్పానో దాన్ని మీరు పాటించండి. అంతవరకే. అనుమానమే పెనుభూతము, అనుమానం నీలో పెట్టుకోవద్దు. ధ్యానం అంటే నమ్మినోనికి సొమ్ము, నమ్మనోనికి దుమ్ము. అనుమానంతో నీకు మంచి లాభాలు ఉండవు. నీ అనుమానాన్ని నివృత్తి చేసుకొని నీ ధ్యాన సాధన కరెక్ట్ చెప్పిన రీతిలో బ్రేకులు లేకోకుండా కంటిన్యూస్గా ఒక 41 రోజులు చూడుము. నీలో ఏం మార్పు వస్తుందో, ఏ విధంగా నీ జీవితం మలుపు తిరుగుతుందో అప్పుడు చేసి తర్వాత నేను వచ్చినప్పుడు మీరు నాతో కలిసి ఏదన్నా మీరు మాట్లాడాలా, అడగాల, సందేహము, నీకు ఇంకా ఏదైనా తెలుసుకోవాలనుకున్నా కానీ అప్పుడు కలుగు. కానీ ఇప్పుడు ఇలాంటి అనుమానాలకు తావివద్దు. నువ్వు సరాసరిగా దూసుకుపో నీ యొక్క ధ్యాన సాధనలో అని నాకు భుజం మీద చేయి వేసి ఎంతో ప్రేమతో చెప్పారు. అలాగానే
నేను ఆ దృఢ స్థిర చిత్తముతో ధ్యానాన్ని కొనసాగించాను. 17 రోజుల వరకు ధ్యానములో నా మనసు నిలవలేదు. 18 రోజున నాకు అద్భుతమైనటువంటి విశ్వశక్తి నాలో, నా దేహములో, నా మెదడులో, నా తలలో ప్రవహించినట్లుగా నాకు అనుభూతి చెందాను. ధ్యానము చేసి నేను కళ్ళు తెరిచి చూసిన తరువాత నాకు ఎంతో ఆనందము కలిగింది. అప్పటి నుండి నేను ఇప్పటి వరకు నేను ధ్యానాన్ని త్రికరణ శుద్ధిగా దేవుడిచ్చిన వరంగా భావిస్తూ నా జన్మను సార్థకము చేసుకోవాలనే తపనతో ప్రతి చోట ముందు ఉంటూ నన్ను నేను మార్చుకుంటూ నా ప్రియమిత్రులైన ఈ లోకంలో ఉన్న జనాభాని మానవాళిని మార్చడానికి నా యొక్క కృషిని నేను సదా సేవలోనే మునిగిపోతున్నాను. మంచి మంచి పుస్తకాలు చదువుతాను, ధ్యాన ప్రచారానికి వెళ్తాను. ధ్యానం అడిగిన ప్రతి ఒక్కరికి నా ఖర్చులు పెట్టుకొని, నా వ్యయప్రసారాలకు ఓర్చుకొని నేను ధ్యానాన్ని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా వాళ్ళకు తెలియజేస్తూ ఎంతోమందిని మార్చగలిగాను. ఆ శక్తి నాకు ధ్యానము వలననే, గురుదేవులైన బ్రహ్మర్షి పత్రిజీ గారి వలననే అబ్బాయిని నేను సంపూర్ణ విశ్వాసంతో ఉన్నాను. నాది ఈ ధ్యాన సాధనలో పత్రిజీ గారు ఎన్నోసార్లు సూక్ష్మ శరీరయానంతో కలిశారు, నన్ను ప్రోత్సహిస్తున్నారు. నేను ఎప్పుడైనా కొద్ది అలసత్వం వహించినప్పుడు నన్ను ఆయన ధైర్యం చెప్పి, నువ్వు వచ్చిన పని కరెక్ట్గా చేయటం లేదు, సరిచేసుకో అని నన్ను ఆయన హెచ్చరిస్తూ కూడా అప్పుడప్పుడు ఈ యొక్క అనుభవం కూడా నాకు వచ్చింది. నేను నా సంపాదన కొరకై ధ్యానంలో ఉన్నా కానీ 10 ఎకరాలు పొలంలో నేను తోటను పెట్టి ధ్యానం నేర్చుకున్న తరువాత మేము ఆ యొక్క పనిలో ఎక్కువ నిమగ్నమవుతూ మా మధ్యలో కొద్ది నేను ధ్యానాన్ని అలసత్వంగా చేయడంతో పని ఎక్కువగా చేయటము, ధ్యానాన్ని కూడా తగ్గించుకోవటంలో నాకు నడుమల్లో ఆ వెన్నెముక కింది భాగంలో నొప్పి, ఆ నడకలో నడిచినా కానీ ఇబ్బంది రావటము జరిగింది. ఇది 10 సంవత్సరాల క్రిందట. ఆపై ఈ విధంగా ఎలా వచ్చింది? నేను పర్ఫెక్ట్గా ఒక మిలిటరీ రిటైర్డ్ ఆఫీసర్గా దిగినోడిని, ఇంతవరకు బాగున్నాను. ఈ యొక్క డిఫెక్టు, ఆ వంకొని నడవడము, ఆ ఇబ్బందిని ఎలా అని ఫీల్ అవుతూ ధ్యానము అబ్బినంత వరకు చేసుకుంటూ ఉండేవాడిని. ఒక దినము ధ్యానం చేసుకొని పండుకున్న తరువాత కలలో స్వామిగారు మా గ్రామానికి వంగనూరుకు వచ్చినట్లు, నేను అక్కడ ఉన్నట్లు, స్వామిగారు ఆంజనేయ స్వామి దేవాలయానికి పై బజారుకు వెళ్ళి ఉంటే అక్కడ నుంచి నేను ధ్యానం తగ్గించాను కదా, ఎదుటకు పోతే నన్ను మందలిస్తాడు, తిడతాడు, కొడతాడు అనే భయంతో దాక్కున్నాను. ఆయన ఎదురుగా పోకోకుండా దేలానికి పోయినాడు కదా, వచ్చే సమయంలో ఈ ఇంట్లో మా ఇంట్లో ఉంటే ఇబ్బంది, ఎవరన్నా నన్ను పిలుస్తారని, ఏరే వాళ్ళ ఇంటికి పోవాలని, పరిగెత్తుకొని పోవాలనే మూమెంట్లోనే ఆయన యథార్థంగా వచ్చి నిలబడ్డాడు. నిలబడినప్పుడు దొంగను చిక్కిపోయాను. దొంగను చిక్కిపోయిన తర్వాత నాతో, ఏం ఓయ్, ధ్యానాన్ని అలసత్వం చేస్తావా? వచ్చిన పని చాటేస్తావా? ఏ పనికైతే వచ్చారో ఆ పని మీద అశ్రద్ధ వహిస్తారా? ఏంటి నీ కథ అని దొమ్మల మీద ఎగిచ్చి కాల్తో తన్నినాడు. ఆ తన్నడముతో నేను అలా వెల్లకిలా పడిపోయాను. ఆ వెల్లకిలా పడిపోయిన వాణ్ణి ఆయన పాదంతో నన్ను త్రిప్పి బోళ్ళ పడేలా కాల్తోనే తిప్పేశాడు. ఆ తిప్పేయడంతో నేను బోళ్ళపడాను. ఆ బోళ్ళ పడిన నా మీద ఆయన కుడిపాదాన్ని ఉంచి, ఎక్కడైతే నాకు
వెన్నుపూసలో క్రింది భాగంలో నొప్పి ఉండి ఇబ్బంది పడుతూ ఉన్నానో అక్కడ తన బరువునంతా మోపి త్రిప్పడము మొదలుపెట్టాడు. నేను బాధతో అరచడము మొదలైంది. మొదలైపోయి నొప్పిగా ఉందా అని పైన నవ్వుతున్నాడు. సార్ వదలండి, ఎప్పుడు ఆ తప్పు చేయను, నేను బాగా ధ్యానం చేసుకుంటా, ధ్యానం ప్రచారం చేస్తా, నేను ధ్యాన ప్రచారానికే వచ్చినోని విషయం తెలిసింది, అయినా ఏదో నా యొక్క తప్పు జరిగిపోయింది, క్షమించండి సార్ అనే లోపల ఓకే అని కాలు తీశాడు. కాలు లేచిన తర్వాత జాగ్రత్త అని వేలెత్తి చూపించి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నేను పండుకుని లేస్తానే నాకు ఆ 2-3 సంవత్సరాలు బాధపడిన ఆ నొప్పి పోయినట్లుగా ఫీల్ అయింది. చేయి పెట్టి చూసుకున్నా, నడిచి చూసుకున్నా, ఎగిరి గంతులేసి టెస్ట్ చేసుకుంటే అందులో నా నొప్పి లేనే లేదు. 4 మాటలు కూర్చున్నా, 4 మాటలు లేచినా, ఒక నిర్ధారణకు వచ్చినా నేను ఇప్పుడు ముందు ఉన్నట్లు నా ఆరోగ్యం, నా నొప్పి పోయింది, ఆయన నన్ను ఈ విధంగా చేయడంలో నా పోయిందని ఆ గురుతుల్యునికి, ఆ స్వామి గారికి, ఆ మహనీయునికి నేను నా మనస్ఫూర్తిగా ఎన్నో ధన్యవాదాలు లోపలనే తెలుపుకున్నా. ఈ అంతలేకే నా స్వప్నము వీడింది. స్వప్నములో నా వీడిన తరువాత నా యొక్క ఈ ప్రసన్నతను, నా యొక్క ఈ సంతోషాన్ని పట్టుకోలేక పక్కలో ఉన్న మా శ్రీమతి గారిని, పద్మావతిని లేపి నా విషయం కళను గురించి జరిగిన వృత్తాంతాన్నంతా వివరించి, నాకు ఆ నొప్పి పోయిందే, నాకు ఆ బాధ లేదు, నా గురువు నా నొప్పిని గమనించి నన్ను సరిచేసిపోయాడు, చూడు నేను కూర్చుంటా, లేస్తా, నడుస్తా అని డ్రిల్ చేయడం మొదలుపెట్టాను. ఆమె నిద్రమంపరంలో నీ గురువు చేసింటే మంచి స్వామి, నన్ను నిద్రపోని, చాలా మంచిది కదా అన్న. అప్పటికీ ఆగకోకుండా ఏరే రూములు ఉన్న నా కుమారుణ్ణి, కోడలమ్మను కూడా లేపాను. ఎందుకంటే నాకంత సంతోషమైంది. ఆ సంతోషాన్ని వారితో పంచుకున్నాను, వాళ్ళు సంతోషించారు. ఓకే ఇంకా పండుకోనన్నా, ఎందుకు చెప్పినావు కదా పద్దన మాట్లాడుకుందాములని వాళ్ళని కూడా ఇబ్బంది పరిచాను. అంటే సంతోషము, ఒక గురువువారి అనుగ్రహము దొరికిందనే సంతోషం నేను జీవితంలో మొదటిసారి అనుభవించాను. కాబట్టి అది నాకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగించింది. అలా నాకు ఆయనతో ఒక తూరి ఈ విధమైనటువంటి ఒక అనుభవము ఏర్పడింది. తర్వాత ధ్యానంలో ఈ 20 ఏళ్ళ ధ్యానంలో 98లో నేను వచ్చాను కదా, ఇప్పుడు 2018 జరుగుతున్నది. ఈ 2018 జరుగుతుందంటే దాదాపు 20 సంవత్సరాలు మా ధ్యాన జీవనయానం సాగింది. ఎన్నో పుస్తకాలు చదివాము, ఎన్నో మాస్టర్లను కలిసాము, ఎన్నో క్లాసులు ఇచ్చాము. ఎన్నో క్లాసులు ఇస్తున్న పెద్ద మాస్టర్ల నుంచి సందేశాలను, వాళ్ళ ధ్యాన అనుభవాలను, ధ్యాన విశిష్టతలను గురించి కూడా మేము తెలుసుకోవడానికి వీలైంది. నేర్చుకొని ఈ యొక్క ధ్యాన ప్రపంచంలో ధ్యానముతో ఎలా జీవించగలిగే సత్యాన్ని, ఎలాగ ఉంటుంది, ధ్యానం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి అని నన్ను ఎవరైనా ప్రశ్నిస్తే కోటి లాభాలని నిర్భీతిగా, నిస్సందేహంగా చెప్పగలను. ఒక్క నష్టము కూడా లేనే లేదు. అన్నీ లాభాలే, అన్నీ శుభప్రదాలే, అన్నీ జయాలే, అన్నీ ఆనందాలే. ఏ విషయము తీసుకుంటే ఆ విషయములో ఉల్లాసాలు ఉంటాయి. ఆ పని యొక్క ధ్యానము చేసే వ్యక్తికి ఎంత ఉత్సాహ ఉల్లాసాలతో ఉంటాడంటే అది ధ్యానము చేసిన వ్యక్తే గమనించగలడు. ఒక పాజిటివ్ జీవితంలో చేయవలసినవి ఏంటి, చేయకూడనివి ఏమిటి, ఆ చేయకూడని వాటిని ఈ ధ్యానంలో ఎలా నశింపజేసుకోవచ్చు, ఆ చేసుకునిసిన వాటిని ఏదైతే మనకు అవసరం ఉన్నాయో, ఏదైతే మనము సంపాదించుకోవాలనో, వాటిని ఎలా అభివృద్ధి పరుచుకోవాలనో, ఈ ధ్యానములో ఎలా మనము అభివృద్ధి పరుచుకొని వాటి లాభాలను పొందాలనో, ఇవన్నీ మనకు సక్రమంగా జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క విశేషతత్వాన్నే
ప్రజల్లోకి వెళ్ళి ధ్యానాన్ని నమ్మండి, ధ్యానాన్ని చేసుకోండి. మీ జీవితాలు మలుపును చూడండి. అంధకారము విడనాడి వెన్నెల్లో బతకటం నేర్చుకోండి. అంధకారం వీడి ప్రకాశంలోకి రండి అని మా యొక్క ఉత్తేజపూరితమైనటువంటి భాషణలు మేము చేస్తూ ఉంటాము. ఎంతోమంది మారారు. ఎన్నో సమాజంలో సనాతనంగా వస్తున్న మూఢాచారాలు, మెయిన్గా మాంసాహారాన్ని వీడడం అంటే ఈ జనసామాన్యానికి పెద్ద కష్టమైనదని నాకు నా అనుభవంలో తెలుసుకుంటున్నాను. పెద్ద కష్టం ఏమి కాదని నా నిరూపణ వలన నేను చెప్పగలను. మనిషి ఒక దయార్థ హృదయముతో నేను దానికి ప్రాణము పోయలేనప్పుడు దాని గొంతును కోసి దాని రక్త మాంసాదులను తినడానికి నాకు అర్హత ఉందా అని నిలబడి నిక్కచ్చిగా సత్యంగా ఆలోచిస్తే నీ అంతరాత్మలో నుంచి ఒక సరియైన సమాధానము బయటకు వస్తుంది. ఆ నిలబడి ఆ హుందాగా ఆలోచన చేసేవాళ్ళే తక్కువైనారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమము, ఈ నీచ నికృష్టమైనటువంటి వ్యవహారము ఈ జగతిలో ఇంకా సాగుతూనే ఉంది. మా గురువు గారు గర్వంగా 1000 మందిలో, కోట్ల మందిలో కూడా మా గురువుని మించిన గురువు లేడు. ద్వాపర యుగంలో వందే కృష్ణం జగద్గురు అంటే, కలియుగంలో పత్రిజీ వందే జగద్గురుం అనే అర్హత ఆయనకు ఉన్నది. ఆయన సాక్షాత్ భగవన్ తత్వముతోనే దివి నుండి భూమికి ఒక కారణ జన్మ తీసుకొని వచ్చిన మహనీయుడని మాకు ఈ ధ్యాన జ్ఞానం వలన తెలుసుకోవడము జరిగింది. ఆయన చేస్తున్నటువంటి కృషి, ఆయన చేస్తున్నటువంటి ప్రచారము గురించి ఆలోచిస్తే ఎంతో బాధ కలుగుతుంది. రేయనక పగలనక ఇది చిన్న ఊరే, ఇది పట్టణమే, ఇది విదేశమే అనే తారతమ్యాలు లేవు. యావత్ ప్రపంచ మానవాళినందరినీ ధ్యానమనం చేయాలి. ధ్యానులు చేసి జ్ఞానవంతులుగా మార్చాలి. ఈ ధ్యాన జ్ఞానవంతులతోనే పిరమిడ్ నిర్మాణాలు కూడా కోకొల్లలుగా రావాలి. తొందరగా పిరమిడ్లలో ధ్యాన శక్తిని గ్రహించి జ్ఞానవంతులు ఈ లోకమంతా మారిపోవాలి. అదే భావనతో లోకమంతా అహింసా సిద్ధాంతంలో జీవించాలి, హింసను విడనాడాలి. ఆ బుద్ధుడు చెప్పిన ప్రబోధానికి ప్రాముఖ్యతనిస్తూ అహింసో పరమోధర్మం అనే సత్యాన్ని ఎరిగి ఈ యొక్క యావత్ జగత్తును నేను అహింసామయంగా మార్చేంతవరకు 100 ఏళ్ళు కాదు 150 ఏళ్ళైనా నేను బ్రతుకుతానని మానవాళికందరికీ ఆయన చెప్తూ ఉన్నటువంటి సత్యవాకులు. ఆయన్ను చూస్తే ఇంత శ్రమిస్తున్నాడా తన ప్రజానీకం కోసం? ఇలాంటి ఉద్దేశము, ఇలాంటి భావన, ఇలాంటి జ్ఞానము, ఇలాంటి నిస్వార్థత, ఇలాంటి కఠోర పరిశ్రమ ఎంతమంది గురువులకు ఉందని నేను ప్రశ్నిస్తున్నాను. అందుకే నేను అలాంటి మహనీయుని గురువులకు ఒక శిష్యుడంటే ఆయన కోపగించుకుంటాడు కాబట్టి మిత్రుడైనందుకే నేను ఎంతో గర్వపడుతున్నాను, ఆనందపడుతున్నాను. ఈ మాటను నేను ఎంతమందిలో అయినా చెప్పగలవు. ఇది ఉన్న సత్యాన్ని చెప్పడంలో భయం ఎందుకు? ఈ యొక్క జ్ఞాన ప్రవాహంలో ఈ 20 సంవత్సరంలో మేము ఆ తరంగాల్లో తేలుతూ తెలుసుకున్న సత్యాలను నేను కాగితంతో ఈ లోకానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో కొన్ని రాశాను. వాటిని మీ ముందు ఉంచి మీలో కూడా ఆ చైతన్యము కలగాలి, ఈ విషయాలను తెలుసుకొని మీరు జీవితంలో ముందుకు సాగాలని ఆ యొక్క నేను రాసిన కవితలను మీకు 2 వినిపిస్తాను. నేను ధ్యానం చేస్తే నాకే ప్రయోజనము, నాకే జ్ఞానం వస్తుంది,
నా జీవితాన్నే నేను ధన్యము చేసుకుంటాను. ఒకవేళ నేను నా గ్రామ ప్రజలను, నా పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామాలలో కొంతమందికే చెప్పగలను, దగ్గరున్న నగరాల్లో పట్టణాలను పడగలనేమో. అంతకన్నా నా భావ వ్యక్తీకరణ ఈ భూమి మీద ఉన్నటువంటి తెలుగును తెలుసుకొని తెలుగు భాషలో మాట్లాడే వాళ్ళు నేను చేసిన నా భావన ప్రకటనను తెలుసుకొని వారి యొక్క జీవితంలో మలుపులు, వాళ్ళ జ్ఞానాన్ని వికసింపజేసుకోవాలని ఆ ఉద్దేశంతో జగతికంతా ఉపయోగపడే విధంగా నేను విశాల భావనతో వ్రాసిన ఒక చిన్న కవితను మీ అందరి సమక్షంలో ఉంచుతున్నాను. ఈ యొక్క కవిత టైటిల్ జగతికి శరణం ధ్యానం. జగతి ప్రగతి పథములో పరుగులిడాలన్నా, ప్రకృతి జగతికి సకృతిగా సహకరించాలన్నా, విశ్వశాంతి కుసుమాలు పరిమళాలు అలరించాలన్నా, మానవ మనుగడ మనగలగాలన్నా, మానవతా చైతన్యము పురోగమించాలన్నా, ప్రేమానురాగాల సరాగాల వీణలు మురోగాలన్నా, అష్ట ఐశ్వర్య సమృద్ధి అడుగడుగున అగుపించాలన్నా, పాపాల పీడ రోగాలు లోకమున పతనం కావాలన్నా, ఆరోగ్యమే మహాభాగ్యమన్న నానుడి నిజం కావాలన్నా, ఐక్యత సఖ్యత సమత మమతలు విరసి విరాజిల్లాలన్నా, ఇహపర సుఖ ఆనందాలు అందరిలో అలలారాలన్నా, పరోపకారమే పరమావధి నిధి అని తెలుసుకోవాలన్నా, అర్థం పర్థం పరమార్థం త్రివేణి జీవన సత్యాన్ని కెదగాలన్నా, కులమత వర్ణ భాష లింగ ప్రాంతీయ భేద భావన జేడ్యము ఉడగాలన్నా, వసుధైక కుటుంబం అనే దివ్య భావన పదిలంగా పరిణితి చెందాలన్నా, మానవతా దృక్పథముతో జ్ఞానమయ జీవితయానం సాగాలన్నా, హింసా ప్రవృత్తి మానవులందు ఉడిగిపోవాలన్నా, స్వార్థ సంకుచితత్వము సమసిపోవాలన్నా, ఓర్పు నేర్పు రక్తి యుక్తి సామర్థ్యాలు పెంపొందించుకోవాలన్నా, విశాల హృదయ పరోపకార భావనలు ఎగసి పడాలన్నా, సర్వ సమస్యల పరిష్కారిణి ధ్యానమనే సత్యము అందరికీ తెలియాలన్నా, మనిషి మేధలో మార్పు రావాలి, మనిషి హృదయములో జ్ఞానం అంకురించాలి. మేధలో మార్పు, హృదయములో జ్ఞాన చైతన్యం కలగాలన్నా, పత్రిసారు ప్రబోధించినలా ప్రతి ఒక్కరూ విధిగా చేయాలి అనుదినం ధ్యానము. అదే మన ఆనాపానాసతి ధ్యానము. శ్వాస మీద ధ్యాస ధ్యానము, తుది శ్వాస వరకు ఆచరించవలసిన ధ్యానము. సహజ సిద్ధమైన సరళయుక్తమైన సర్వులకు ఆమోదయోగ్యమైన విశ్వ మానవాళికంతా అత్యంత అవసరమైన ఆచరణాయోగ్యమైన సుస్పష్టమైన ఆనాపానాసతి ధ్యానము. నిత్య జీవన స్రవంతికి ఆధారమైన ధ్యానము. శాంతి సమృద్ధి ఆనందాల కాలవాలమైన ధ్యానము. సత్యాన్వేషణకు ఆధారమైన ధ్యానము. ధ్యాన విశిష్టత పురుషార్థాల అర్థాల అనుభవ ప్రసాదిని ధ్యానము. త్రికరణ శుద్ధి సాధ్యకారిణి ధ్యానము. నిష్కామ కర్మ వరప్రసాదిని ధ్యానము. త్రిగుణాతీత పర్వతారోహిణి ఈ ధ్యానము. అహింస పరమోధర్మ ఆచరణ ప్రదాయిని ఈ ధ్యానము. అరిషడ్వర్గ విచ్చల స్థితి సంహారిణి ఈ ధ్యానము. అరిషడ్వర్గ సముచిత రీత్యా ప్రయోగకారిణి ఈ ధ్యానము. సప్త వ్యసనాల అదుపు చేసే ప్రభావకారిణి ఈ ధ్యానము. ఇహపర సుఖాల
వరప్రసాదిని ఈ ధ్యానము. శారీరక మానసిక సుఖ సంతోష ఆనంద వరదాయిని ఈ ధ్యానము. ఆత్మజ్ఞాన ప్రజ్ఞాన విజ్ఞానము చేర్చే విరబోని ఈ ధ్యానము. అర్థం పర్థం పరమార్థం కెదగా సహాయకారిణి ఈ ధ్యానం. ప్రేమానురాగాల ప్రవాహ తరంగాల విహారిణి ఈ ధ్యానం. సత్యమే జయతే ఆవిష్కారిణి ఈ ధ్యానం. మానవ మనుగడ సుశాంతి సుశోభిత అభినందిని ఈ ధ్యానం. భూమండల పరిరక్షణ బాధ్యతాకారిణి ఈ ధ్యానము. సంకల్ప సిద్ధి ప్రసాదించే వరదాయిని ఈ ధ్యానము. శ్వాస మీద ధ్యాస ధ్యానమే ముక్తి ప్రసాదిని ఈ ధ్యానము. శ్వాస మీద ధ్యాస ధ్యానమే సత్యజ్ఞాన ప్రసాదిని స్వరూపిణి శక్తి ప్రదాయిని. థర్డ్, మనోవేదన. మనోవేదననే మహామారి మారుమ్రోగుతున్నది జగమంతా. ప్రతి మనిషిని మాయలో పెట్టి పట్టి మనిషిని ముంచేస్తుంది జీవితమంతా. వేదన రోదన లేనివారున్నారా? ధ్యాన సాధన శోధన చేసేవారే వారు. మనోనిగ్రహ సాధన మనోవేదనకు విరుగుడు. మనోనిగ్రహ సాధనకై ఆరంభించు ఆనాపానసతి ధ్యానము. వేదన రోదనలు 10 ఆమడ దూరంగా ఉంటాయి. ఆనంద ప్రశాంతులు జీవన పంథాన పరుగులెడుతుంటాయి. అజ్ఞాన నిద్ర నుండి మేలుకో, ధ్యాన సాధన చేసుకో, ధ్యాన జాగృతిలో తేలిపో, మనోనిగ్రహాన్ని సాధించుకో, జీవన గమ్య లక్ష్యాలను తెలుసుకో, జ్ఞానానందంలో సాగిపో, జీవన గమ్యస్థానానికి చేరిపో. ఆనాపానసతి ధ్యానము చేయుము అనుదినము. సాధనతో శోధన చేస్తుండుము అనుక్షణం. ఈ జన్మనే ఆఖరి జన్మగా చేసుకో. ఆనంద బ్రహ్మానంద స్థితిలో కరిగి కలిసిపో. సంస్కారము లేని చదువులెందులకు, పరిమళము లేని పువ్వులెందులకు, ప్రయోజనము లేని కార్యాలెందులకు, భక్తి శ్రద్ధ లేని పూజలెందులకు, మనసు శుద్ధముగాని ధ్యానమెందులకు, అర్థం పర్థం పరమార్థం లేని జీవితాలెందులకు, సేవా తత్పరత లేని రాజకీయాలెందులకు, నీతి నిజాయితీ లేని ఉద్యోగాలెందులకు, ఆపదలందు ఆదుకొని స్నేహమెందులకు, శత్రువుల నాపలేని సైనికులెందులకు, పరస్పర ప్రేమానురాగాలు లేని దాంపత్యమెందులకు, శ్రావ్యమైన రాగాలు పలుకలేని వీణ ఎందులకు, రాయిని శిల్పిగా మలచలేని శిల్పి ఎందులకు, నదిని దాటి ఇవ్వలేని నావ ఎందులకు, పురోగతి లేని సాధన ఎందులకు, లాభము లేని వ్యాపారం ఎందులకు, మానవత్వము లేని మనిషి ఎందులకు, మానవత్వము నేర్పని మతాలెందులకు, ప్రజా సంక్షేమము లేని ప్రభుత్వాలు ఎందులకు, వివరాలు లేని జ్ఞానమెందులకు, పరోపకారం లేని శరీరం ఎందులకు, ఆనందం ఇవ్వలేని ఆధ్యాత్మిక ఎందులకు, దయలేని హృదయమెందులకు, మనసు రంజింపజేయని సంగీతమెందులకు, బాధ్యత లేని పదవులెందులకు, అత్యవసర పరిస్థితిలో సహకరించని ఇరుగు పొరుగు వారు ఎందులకు, మాట ఇచ్చి నెరవేర్చని మనిషి ఎందులకు, వృద్ధాప్యములో తల్లిదండ్రులను సాకే బాధ్యత లేని సంతానమెందులకు, పొలములో పంటలను రక్షించలేని కంచె ఎందులకు, గన్ ఉండి తూటాలేని బందూక ఎందులకు, మానవ జన్మెత్తి దివ్యత్వానికి సార్థకము చేసుకొని జన్మ ఎందులకు, ధ్యానము చేసుకోక జీవితము సాగించే మానవ జన్మ ఎందులకు. మనిషి మానవత్వము దైవత్వము. మనిషిగా పుట్టావు, మనిషిగానే ఎదుగు. మంచితనం పెంచుకో, సమత మమతలనుంచుకో, ప్రేమ మార్గం నెంచుకో, సహకరించడము నేర్చుకో, పరహిత కార్యాలతో సాగిపో, నైతిక విలువలు తెలుసుకో, ఆదర్శ పాత్రలో ముందుకు సాగిపో, అందరి మన్నలను అందుకో,
ప్రకృతితో సకృతిగా మసలుకో, నీతి నిజాయితీల నుంచుకో, స్థిర ధైర్య చిత్తులతో నడుచుకో, వినయ విధేయతల నలవరుచుకో, సతతం నీ లక్ష్య ప్రాప్తిపై నిఘా నుంచుకో, నీ జన్మ కారణ కార్యాన్ని ధ్యానములో తెలుసుకో, తదానుసారం జీవించడం నేర్చుకో, అహింసా మార్గాన్ని ఎంచుకొని బుద్ధ పథమున సాగిపో, మానవునిగా వచ్చిన నీవు మాధవునిగా ఎదిగిపో. అందుకే ఆనాపానసతి ధ్యాన మార్గమును ఎంచుకో, శ్వాస మీద ధ్యాస ధ్యాన అనుదినము చేసుకో, నీ మనోనిగ్రహంపై పట్టు సాధించుకో, అరిషడ్వర్గ చిత్తవృత్తుల నదుపులో నుంచుకో, ఆపై ఆత్మజ్ఞానాన్ని విపులంగా నందులో అందుకో, ఆ ఆత్మజ్ఞాన అనుభవాల్ని అందరితో పంచుకో. ఈ జన్మనే ఆఖరి జన్మగా సార్థకము చేసుకో. జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీ గారి ఓ ప్రియ శిష్యుడు మిత్రునిగానే ఈ జన్మకు యోగీశ్వరునికి శతకోటి కృతజ్ఞతలు తెలుపుతూ మిగిలిపో.